చిన్నారి జలకన్య మరియు దుష్ట మంత్రికత్తె వేగా. ఒకప్పుడు సముద్రాల లోతైన భాగాలలో చాలా భిన్నమైన అద్భుతమైన జీవితం ఉండేది. డాల్ఫిన్లు ఈత కొడుతూ పాడుతూ ఉండేవి. పెద్ద తిమింగాలు నాట్యం చేసేవి చిన్న చేపలతో కలిసి. చిన్నారి జలకన్య అరియా మరోవైపు నీటి అడుగున రాజ్యంలో నివసిస్తున్న తన సోదరీమణులతో కొన్నిసార్లు సరదాగా గడిపేది. కొన్నిసార్లు భూమిపై ఉన్న కోటలో ప్రిన్స్ ఎడ్వర్డ్తో సమయం గడిపేది. సూర్యాస్తమయం ఎంత అందంగా ఉందో కదా నా ప్రిన్స్. ఆకాశం నిద్రపోతున్నట్లుగా కనిపిస్తోంది. నువ్వు కూడా పడుకునేప్పుడు సూర్యాస్తమయం లాగా చాలా అందంగా ఉంటావు ఆర్య. ఈ అందమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన నీటి అడుగున ప్రపంచంలో వేగా అనే మంత్రగత్తె కూడా ఉంది. పాము, ఆ మసల్స్ ని పక్కకు లాగండి. దారి తెలియక తెగమక పడుతున్నాను. అలాగే చేస్తాను నేను. దారిలో నుంచి వెళ్ళిపో నువ్వు. ఈ ట్రాక్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో నీళ్ళ లోపల నుంచి వెతకడం చాలా కష్టమని తెలుసుకోండి. అవును, కానీ ఆ ముసలి తాబేలు ఎక్కడో ఒక గుర్తుని వదిలే ఉంటుంది. సముద్రంలో అత్యంత పురాతనమైన తాబేల్ని కనుగొనడానికి వేగా ఆ రోజు బయలుదేరింది. ఆమె లక్ష్యం సముద్రపు గుండె యొక్క స్థానాన్ని తెలుసుకోవడమే. ఆమె సముద్రపు హృదయాన్ని బంధించగలిగితే లోతైన సముద్ర రాజ్యాన్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని పాలించగలనని ఆమె భావించింది. నిజానికి ఆమెకి తెలియని విషయం ఒకటుంది. సముద్ర హృదయం కొంచెం కదిలితే అందమైన సముద్ర జీవితం ముగిసిపోతుందని. దుర్మార్గులు ప్రయత్నించడం, ట్రాక్ చేయడం కొనసాగించినప్పుడు నీటి అడుగున పొసైడన్ రాజు చిన్నారి జలకన్య అరియాను కలవడానికి వెళ్ళాడు. అరే, ఆయన మా నాన్నగారు పొసైడన్. నాన్న, ఆర్య నా బంగారు తల్లి. ఇలా కలవడానికి ఏదైనా కారణం ఉందా నాన్న? నా బంగారు తల్లి, మనుషులు సముద్రాన్ని కాలుష్యం చేస్తూ ఉంటారు. మా చేపలు ఆ కాలుష్యాన్ని మొత్తం ఒక దగ్గర పెట్టాలని చూస్తారు, కానీ సహాయం దొరకడం లేదు. మా మనుషుల తరపు నుండి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను రాజగారు. మీరు మనుషులకు నేర్పించాలి ఈ సముద్రాన్ని కాలుష్యం చేయకుండా ఎలా ఉండాలో. నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను దీని మీద రాజా. రాజా పొసైడన్ వెళ్తున్నప్పుడు చిన్నారి జలకన్య వచ్చి వారికి సహాయం చేయాలనుకుంటున్నట్లుగా చెప్పింది. నాన్న, నేను నా చేప స్నేహితులకు సముద్రంలో స్వచ్ఛమైన జీవితాన్ని గడపడంలో సహాయం చేస్తాను. పొసైడన్ మరియు ఆర్య సముద్రంలో విసిరిన చెత్తను సేకరిస్తున్నప్పుడు సముద్ర మంత్రగత్తె వేగా మరియు పాము చివరకు వృద్ధ తాబేలు స్థలాన్ని కనుగొన్నారు. అయితే తాబేలు చాలా లోతుగా నిద్రపోతోంది. వారు అతన్ని మేల్కొల్పలేకపోయారు. మేలుకో తాబేలు, మేలుకో! వేగా బిగ్గరగా కొట్టినప్పటికీ, పాము నిరంతరం ఈత కొట్టడం ద్వారా అతనికి ఇబ్బంది పెట్టినప్పటికీ వృద్ధ తాబేలు గాఢంగా నిద్రపోతోంది. ఆఖరికి మనం తనని వెతికి తీరాము, కానీ తను నిద్రపోతున్నాడు. నాకేమనిపిస్తుందంటే మనం తనని నిద్ర లేపలేమేమో అని. అయితే ఈ రుచికరమైన పాచిని ఇంకొకరికి ఇచ్చేస్తాను. అప్పుడే రుచికరమైన సముద్రపు పాచి అనే పదాలు విన్న తాబేలు అకస్మాత్తుగా కళ్ళు తెరిచింది. ఎవరైనా నన్ను సముద్ర పాచి అని అన్నారా? నాకది చాలా ఇష్టం తెలుసా. మేము చాలా శబ్దం చేశాము, కానీ మీరు మేల్కొనలేదు. నా సుదీర్ఘ జీవిత రహస్యం నా నిద్రలో దాగి ఉంది. కానీ రుచికరమైన సముద్రపు పాచి కోసం నేను సంతోషంగా కొంత నిద్రను వదులుకుంటానని మీకు చెప్తున్నానా? నిజంగా చెప్పండి, మీ వయసు ఎంత ఉంటుందో నిద్రించే తాబేలు? 150 సంవత్సరాల తర్వాత నేను లెక్క పెట్టడం మానేశానని చెప్తున్నా. దాదాపు 100-150 సంవత్సరాలుగా నేను నిద్రపోతూనే ఉన్నా. నా ఊహ కంటే మీరు చాలా పెద్దవారు.
ఓ, చాలా రుచికరంగా ఉంది. నేను ఎవరికైనా చెప్పానా ఇది నాకు ఇష్టము అని? ఎందుకంటే నువ్వు చాలా పెద్దదానివి, అందువల్ల నా ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పగలవు. అది ప్రశ్న పైన ఆధారపడి ఉంటుంది. సముద్రం యొక్క గుండె ఎక్కడ ఉంది? ముసలి తాబేలు ఈ ప్రశ్న విన్నప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు పెద్దవి చేసుకుంది. ఆ, చూడు, నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేను. అంటే అది ఎక్కడుందో మీకు తెలుసు. త్వరగా చెప్పు, సముద్రపు గుండె ఎక్కడ ఉందో. సముద్రం యొక్క గుండె ఎక్కడ ఉందో చెప్పకుండా ముసలి తాబేలు పట్టుదలతో ఉన్నప్పుడు, మీరు నాకు సమాధానం చెప్పకపోతే నేను మీకు మంత్రం వేస్తాను, ఎప్పటికీ మీరు నిద్రపోలేరు. ముసలి తాబేలు ఈ మాయా మాటలకు భయపడి అతను ఎక్కడ ఉందో ఆ గుండె స్థానం చెప్పేశాడు. అంతే. ధన్యవాదాలు ముసలి తాబేలు. తీసుకోండి, ఇక్కడ సముద్రపాచి ఇంకొంత ఉంది మీకోసం. సముద్ర మంత్రగత్త వేగ మరియు పాము సముద్రంలో ముఖ్య ప్రదేశానికి బయలుదేరారు. ముసలి తాబేలు జరిగిన విషయాన్ని చెప్పడానికి పొసైడన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ సమయంలో సముద్రంలో విసిరిన చెత్తను శుభ్రం చేస్తున్న పొసైడన్ మరియు ఆర్యా ముసలి తాబేలును చూశారు. అరే, ముసలి తాబేలు మనకు సహాయం చేయడానికి వచ్చింది. ఓ, నువ్వు నాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. ముసలి తాబేలు, మీరు అలసిపోవద్దు, మీరు వెళ్ళి విశ్రాంతి ఒక తీసుకోండి. ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలని వచ్చేసాను ఇక్కడికి రాజాగారు. ఏమిటది? నేను వింటున్నా. నేను గత 10 సంవత్సరాలుగా నిద్రపోతున్నా. అప్పుడు ఒక విచిత్రమైన ఆక్టోపస్ నాకు పాచి తినిపించి లేపింది నన్ను. ముసలి తాబేలు పొసైడన్ కి జరిగిందంతా చెప్పింది. పొసైడన్ మరియు ఆర్య సముద్రపు హృదయాన్ని రక్షించడానికి త్వరగా ఈత కొట్టడం మొదలు పెట్టారు. ఆలస్యం కాకముందే మన సముద్రపు గుండె వద్దకు చేరుకోగలమని ఆశిస్తున్నాను. సముద్ర మంత్రగత్త వేగ మరియు పాము అప్పటికే సముద్రం యొక్క గుండె వద్దకు చేరుకున్నాయి. వేగ తన ఆక్టోపస్ చేతులతో సముద్రం యొక్క గుండె చుట్టూ చుట్టి లాగడం ప్రారంభించింది. ఇది నేను ఊహించిన దానికంటే భారీగా ఉంది. వేగ సముద్రపు గుండెను కదిలించబోతుండగా రాయి యొక్క ఆత్మ బహిర్గతమైంది. ఆగు, తక్షణమే ఆగు. సముద్రపు గుండెని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దు. నువ్వెవరివి? సముద్రం యొక్క గుండె నాది. వేగ సముద్రపు గుండె యొక్క ఆత్మ చెప్పింది వినలేదు. తన శక్తితో రాయిని ఎత్తివేసింది. ఇప్పుడు మహాసముద్రాలపై నాకు మాత్రమే నియంత్రణ ఉంది. సరిగ్గా అప్పుడే పొసైడన్ మరియు చిన్నారి జలపన్య అక్కడికి వచ్చారు. వేగా, సముద్రపు గుండెని వెంటనే దాని స్థానంలో పెట్టేయి, లేకపోతే సముద్రంలోని ప్రాణులన్నీ మరణించి తీరుతాయి. మీరు అబద్ధం చెబుతున్నారు. వేగా సముద్రం యొక్క గుండెను తీసుకుని వెళ్లిపోవడంతో జలాలు అకస్మాత్తుగా తమ నీల రంగును కోల్పోవడం ప్రారంభించాయి. చుట్టూ ఉన్న చేపలకు ఈత కొట్టడం రావడం లేదు. సముద్రపు పాచి మరియు పగడాలు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. సముద్రం యొక్క గుండె కూడా దాని అందమైన ప్రకాశాన్ని కోల్పోతోంది. వేగా, నువ్వు కూడా మాలాగే సముద్రపు ప్రాణివే కదా, అయితే నువ్వు త్వరలో మాయమైపోతావేమో. ఆ సమయంలో వేగా తన ఆక్టోపస్ చేతుల్ని కదపలేకపోతున్నానని గ్రహించి భయపడింది. వారు చెప్పింది నిజమే. నేను అదృశ్యమైపోతే నేను లోతైన సముద్ర రాజ్యాన్ని ఎలా జయించగలను? వేగా చివరకు సముద్రం యొక్క గుండెను తిరిగి ఉన్న స్థానంలో వదిలివేయడానికి అంగీకరించింది. రాళ్లు మళ్లీ ప్రకాశించడం ప్రారంభించాయి. చేపలు ఈత కొట్టడం ప్రారంభించాయి. సముద్ర పాచి జీవం పోయడం ప్రారంభించింది. నీళ్లు నీలం రంగులోకి మారాయి. పొసైడన్ మరియు చిన్నారి జలకన్య ఆర్యా సముద్రం తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ సముద్ర మంత్రగత వేగ కోపంగా తన గుహకు తిరిగి వచ్చింది. ఎందుకంటే ఆమె కోరుకున్నది పొందలేకపోయింది. సముద్రం యొక్క గుండె యొక్క శక్తి పునరుద్ధరించబడింది. జీవితం మరోసారి వృద్ధి చెందింది.
నీటి అడుగున నివసించే అన్ని జీవులు ఈ సముద్రం యొక్క గుండెను ఎప్పటికీ కాపాడుకుంటాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి అనుమతిస్తుంది. ఎందుకంటే మహాసముద్రాలలోని ప్రాణాలను కాపాడుకోవడం మానవులైనా, చేపలైనా, పెద్దవారైనా, చిన్నవారైనా అందరి బాధ్యత.